డ్రగ్స్ కేసుల్లో తెలంగాణ పోలీసులకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. చాలా చక్కగా చేస్తున్నారు. మొన్న హర్ష అనే అతన్ని అరెస్ట్ చేయడం తర్వాత ఇప్పుడు ఫాలోఅప్లో దాన్ని వెంట పడుతున్నారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇంకొక కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, డ్రగ్ పెడలర్ దొరికినప్పుడు వాడి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ వాడు ఎవరి పేర్లు పెడతాడో, ఎవరి నెంబర్లు ఉంటాయి వాళ్ళందరినీ పిలిచి ఏడిపించి డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు ఉంటాయి. అలా కాకుండా ఈ డ్రగ్స్ ఎవరికి సప్లై చేస్తున్నారో ఆ గ్రూపుల్ని కనిపెట్టి ఆ గ్రూప్లో వీడు మెసేజ్ పెట్టగానే ఎవరు పరిగెత్తుకొస్తారో చూస్తే ఒక గంజాయి సప్లై చేసేవాడి దగ్గర 100 మందితో కూడిన ఒక గ్రూప్ ఉంది. దాంట్లో ఇట్లాగా అదేదో కోడ్ వాడు అనమాట, బచ్చా అయ్యేనో బేటా అయ్యేనో ఏదో పెడతాడట. అట్లా కోడ్ వాడు పెట్టగానే ఎక్కడికి రావాలో అక్కడికి వెళ్తారట, అందరు వెళ్ళి తెచ్చుకుంటారట. అట్లాగ మొన్న కోడ్ వాడు పెట్టించారు, 15 మంది వచ్చారట. సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఎక్కువ. అంటే హైదరాబాదులో ఎక్కువగా కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడ్డటువంటి ఉద్యోగులు. కార్పొరేట్ కల్చర్లో మొదట్లో బీర్లు, ఆ తర్వాతన పెద్ద మొత్తం మందులు, అంటే పెద్ద మందు, ఆ తర్వాత ఇంకా పెద్ద మందు వేసి ఇవన్నీ కాదు అయిన తర్వాత అవి మత్తు చాలనప్పుడు ఇక గంజాయికి డ్రగ్స్ వైపుకి పోతున్నారు అన్నటువంటి విషయం తేల్చుకుని ఇప్పుడు వాళ్ళని ఎలా మార్చాలో అర్థం కాక ప్రస్తుతానికైతే ఫెడలర్ని పట్టుకునే పనిలో ఉన్నారు.